నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పోక్సో ఫాస్ట్ ట్రాక్ నేర విచారణ కోర్టు జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎంకే పద్మావతి గారు, అలాగే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారెడ్డి జిల్లా కోర్టు పున్నా సత్యనారాయణ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ పోక్సో చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? మేడం, పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇది 2012లో అమలుకి వచ్చింది. దీని మెయిన్ ఇంటెన్షన్ అంటే వాళ్ళ మెయిన్ ఏమంటే టు సేఫ్ గార్డ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే సెక్షువల్ అఫెన్సెస్ ఇట్ మే బి సెక్షువల్ హరాస్మెంట్ ఉండొచ్చు, సెక్షువల్ అబ్యూజ్ ఉండొచ్చు, సెక్షువల్ అసాల్ట్ ఉండొచ్చు, అండ్ ఈ చైల్డ్ ప్రోనోగ్రఫీ. ఇలాంటి ఒక అఫెన్సెస్ నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేదానికి పోక్సో యాక్ట్ అనేది అమలుకి తీసుకురావచ్చింది. ఇంతకుముందు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో కూడా పిల్లల ప్రొటెక్షన్ కోసం చాలా చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకి పిల్లలపైన ఈ అఘాత్యం అనేది, ఈ లైంగిక దాడి అనేది రోజు రోజుకు ఇంక్రీజ్ అయిపోతుంది. సో దానికి అవన్నీ అరగట్టడానికి, పిల్లలకి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి, వాళ్ళకి రైట్ని సేఫ్ గార్డ్ చేసేదానికి ఈ పోక్సో యాక్ట్ అనేది అమలుకి తీసుకోవడం వచ్చింది. ఈ పోక్సో యాక్ట్ కింద ఏమవుతుందంటే పిల్లలు 0 నుంచి 18 ఇయర్స్, బిలో 18 ఇయర్స్ చిల్డ్రన్ ఎవరు ఉన్నారో, ఇట్ మే బి ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఇది జనరల్ న్యూట్రల్ అనమాట. ఇద్దరుకు సేమ్ పిల్లలు ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఏ పిల్లలైనా పర్వాలేదు, బిలో 18 ఇయర్స్ ఎవరు ఉంటారో ఈ పోక్సో యాక్ట్ కింద వాళ్ళు వస్తారు పిల్లలు. ఓకే, అలానే ఈ పోక్సో చట్టం కింద ఏ నేరాలు వస్తాయి, అంటే ఎలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు, ఏ నేరాలని? ఈ పోక్సో యాక్ట్ మెయిన్ ఇంటెన్షన్ టు సేఫ్ గార్డ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు సెక్షువల్ అసాల్ట్ ఉండొచ్చు, సెక్షువల్ హరాస్మెంట్ ఉండొచ్చు, అబ్యూజ్ ఉండొచ్చు, అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ. ఇలాంటి ఒక అఫెన్సెస్ ని పిల్లల్ని సంరక్షించడానికి అంటే ప్రొటెక్షన్ చేసేదానికి దీన్ని అమలుకి తీసుకురావడం వచ్చింది. ఇక్కడ చూసే అంటే ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ కోసమే ఒక స్పెషల్ కోర్టుని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని మెయిన్ ఇంటెన్షన్ అంటే టు సేవ్ పిల్లలకి, టు ఎన్షూర్ సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్. అండ్ అంతేకాకుండా వాళ్ళకి స్పీడీ ట్రయల్ జరగడం జరుగుతుంది, స్పీడీ జస్టిస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని చైల్డ్ సెంట్రిక్, మెయిన్ ఇంటెన్షన్ పోక్సో కోర్ట్ అంటే చైల్డ్ సెంట్రిక్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసమే ఆ కోర్టుని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, లాయర్ గారు, అలానే ఈ పోక్సో కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? పోక్సో కోర్టులు ప్రతి జిల్లా కేంద్రాలలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొన్ని ఈ మధ్య చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్స్ అని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించేసి అక్కడ చాలా ఎన్విరాన్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ కోసం సంబంధించేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి ఫ్రెండ్లీ కోర్ట్స్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అలానే ఇప్పుడు ఏదైనా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి అన్నప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఎప్పుడైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు ఆ యొక్క విక్టిమ్ యొక్క బాధితులు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, గార్డియన్స్ కానీ, విక్టిమ్ కానీ అవి పోలీస్ స్టేషన్లో మనకు స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ యూనిట్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే అక్కడ ట్రైన్డ్ పోలీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు మనం పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అక్కడ కాకుండా డైరెక్ట్గా కోర్టులో వచ్చి కూడా ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, జడ్జి గారు, అలానే ఈ పోక్సో కోర్టుల్లో చిన్నపిల్లలకి విచారణ ఎలా చేస్తారండి? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు పోక్సో కేసు ఫైల్ చేయాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ డిగ్నిటీ, ఫ్యామిలీ డిగ్నిటీ, దీన్ని ప్రొటెక్ట్ చేసేదానికి ఏం చేస్తున్నా అంటే పోక్సో కోర్టులో మేము స్పెషల్గా ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ సేఫ్టీ అండ్ డిగ్నిటీని మెయింటైన్ చేస్తున్నాం. దట్ వాళ్ళ గోప్యతను మేము కాపాడుతున్నాం. అంటే కోర్టుకి ఏదైనా విక్టిమ్ వచ్చినారనుకోండి, వాళ్ళ విక్టిమ్ ఒక సంబంధించిన వివరాలు కానీ, నేమ్ కానీ, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ అడ్రస్ ఏమి కూడా ఎక్కడ కూడా మేము డిస్క్లోజ్ చేయము. దాన్ని గోప్యతను పెట్టుకుంటాము. నాట్ ఓన్లీ విక్టిమే కాకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో, ఏదైనా నేరం జరిగింది అనుకోండి, నేరం జరిగినప్పుడు తెలిసిన ఎవరైనా పర్వాలేదు, పేరెంట్సే కాకుండా టీచర్స్ కాకుండా స్కూల్లో తెలుస్తుంది, ఒక నేరం జరిగిందని స్కూల్లో తెలుస్తుంది, టీచర్లు కానీ, ప్రిన్సిపల్ కానీ, డాక్టర్స్ కానీ, ఎక్కడైనా ఎవరైనా పర్వాలేదు, ఎవరికి ఒక పోక్సో కింద ఒక నేరం జరిగింది అని వాళ్ళకి అవగాహన వచ్చింది, ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు.
దీంట్లో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకెందుకులే మళ్ళీ నా పైన నా పేరు వచ్చేసింది, నాకు ప్రొటెక్షన్ ఏముంటుంది అని అనేవాళ్ళు ఉంటారు. దానికోసం వాళ్ళ ఒక వివరాలు ఏముంటుందో దాన్ని చాలా సీక్రెసీగా మెయింటైన్ చేస్తాం, గోప్యతగా ఉంచుతాం. అలాగే పిల్లల్ని కూడా అంతే. ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముంటుందంటే పిల్లలు మామూలు మన అడల్ట్ కోర్టుకు వెళ్లకుండా ఈ పోక్సో కోర్టు డిఫరెన్స్ ఏమంటే కోర్టుకు వచ్చిన అంటే కోర్టు అట్మాస్ఫియర్ అక్కడ ఉండదు. పిల్లలకు ఒక ఎల్కేజీ అంటే ప్రీ స్కూల్లో వెళ్తే, నర్సరీ స్కూల్లో వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఉంటుంది. అంటే బొమ్మలు ఉంటుంది, ఆడుకునేదానికి, రాసుకునేదానికి క్రయాన్స్ ఉంటుంది, అంటే ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి కోర్టుకు వచ్చినామని ఫీలింగ్ రాకుండా వాళ్ళకి వేరే సెపరేట్ మనము ఇప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా మనము విక్టిమ్స్ కోసమే విక్టిమ్స్ వల్నరబుల్ విట్నెసెస్ డిపోజిషన్ సెంటర్ ని సెపరేట్ గా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వాళ్ళు విక్టిమ్స్ ఎవరు ఉంటారో కోర్టుకు వచ్చే అవసరమే లేదు. ఆ సెంటర్ వెళ్ళేసి వాళ్ళు ఆడుతూనే వాళ్ళు మాకు ఎవిడెన్స్ చెప్తారు. త్రూ వీసీ ద్వారా మేము వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుంటాం. పిల్లలు వాళ్ళ ఆవభావ అంటే చిన్న పిల్లలు ఉంటారనుకోండి, తొందరగా ఓపెన్ అప్ అవ్వరు వాళ్ళు. పిల్లలు చాలా టైం పడుతుంది, ఏమైంది ఏంటి, మేము కూడా పిల్లల్లాగానే ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. సో మేము పిల్లల్లాగానే బిహేవ్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఫ్రెండ్లీ లాగా నీకేం కలర్ ఇష్టము, నీ టిఫిన్ ఏంటి, నాకేం ఇష్టము, అలా కొద్దిగా వాళ్ళ మధ్యలో కొద్దిగా మనకు ఇంటరాక్షన్ చేసుకుని దెన్ వీ హ్యావ్ టు ఎలిసెట్. అప్పుడు కొద్దిగా వాళ్ళు మా పైన ఓహో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటారు. వేరే వాళ్ళ కాదు, వీళ్ళు మా కోసమే చెప్తున్నారు, సో వీ క్యాన్ ఓపెన్ అప్ విత్ దెమ్ అనేసి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు పిల్లలు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. శ్రీనివాస్ ఆచార్య అండి, నా పేరు జగిత్యాల డిస్ట్రిక్ట్. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, మ్యూట్ లో పెట్టేసేయండి. ఆచార్య మేడం గారు, నేను గత 20 సంవత్సరాల నుండి. శ్రీనివాస్ గారు చెప్పండి, వినిపిస్తోంది. మేడం గారు, నేను గత 20 సంవత్సరాల నుండి స్కూళ్ళలో ట్రైనింగ్ చేస్తున్నా మేడం గారు. అక్కడక్కడ చెప్పుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ ద్వారా, మీ న్యాయ సేవ ద్వారా ఏమైనా పిల్లలకి ఇప్పుడు చాలా బృందాలు ఉంటాయి, డిసిప్లిన్ బృందాలు, అక్కడ బృందాలు ఉంటున్నాయి స్కూళ్ళల్లో. ఈ యొక్క న్యాయశాల బృందాన్ని ఏర్పాటు చేసి ఏమైనా సమస్యలు ఉంటే ఆ పిల్లలు ఒక టీమ్ లీడర్, ఎందుకంటే పీర్ టు పీరియస్ అంటాం మనం, అంటే సమకాలీకుల ప్రభావం. ఆ సమకాలీకుల ప్రభావం ద్వారా పిల్లలలో మంచి మార్పు వస్తుందని నా సలహా మేడం గారు. దయచేసి దీన్ని వీలైనంత తొందరగా, ఎందుకంటే ప్రస్తుతం మారుతున్నటువంటి నేపథ్యంలో యూట్యూబ్ లో వచ్చిన తర్వాత చాలా రకాల ఇబ్బంది పడుతున్న పిల్లలు పరిస్థితి ఉంటారు. అక్కడక్కడ పేరెంట్స్ కూడా తెలిసిన బయట చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే సోషల్ పరంగా మా గౌరవం ఎక్కడ దెబ్బతింటుందనో లోపల అన్ని మణిపోతున్నారు. దయచేసి దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పది కింద కన్వర్ట్ చేసి దీన్ని ఎక్కువ స్కూళ్ళు, కాలేజీలలో దీని ఒక విధి విధానాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక సమాజంలో మనకుందని నా యొక్క కోరిక మేడం గారు. ఓకే, మీ దృష్టికి అలాంటి కేసెస్ ఏమైనా వస్తే మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా? అలాంటి ఇవ్వలేకపోయింది, అట్లాంటి ఏమి రాలేగాని అంటే మేము అక్కడ చెప్పలేకపోతున్నాం. పిల్లలు రాలేదు మాకు ఇప్పటివరకు అలాంటివి. లేదు మేడం గారు, పిల్లలు మన టీచర్కి ఇస్తున్నాము. ఓకే, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మేము కొంచెం పిల్లలు ముభావం ఉంటాయి, చెప్పలేకపోతున్నారు. అక్కడక్కడ టీచర్స్ కావచ్చు, వీళ్ళకి ఒక ఫ్రెండ్లీ టీచర్స్ ని ఆ స్కూల్లో లేకపోతే కాలేజీలో ఏర్పడేసినట్టయితే ఆ పీర్ గ్రూప్ సమకాలీకుల ప్రభావం ద్వారా ఇది కొంచెము బయటకు వస్తుంది, తెలుస్తుంది అని ఒక సలహా మేడం గారు. ఓకే, అలాగే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోక్సో చట్టం మీద న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఎన్నో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. దీని మీద మారుమూల జిల్లాలలో లేవు మేడం గారు, చూస్తున్నాం స్కూళ్లలో. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాలలో కూడా, మారుమూల ప్రాంతాలలో కూడా న్యాయ సలహా కేంద్రాలు ఏర్పడారు మేడం గారు. అంటే ప్రతి స్కూల్లో ఒక క్రమశిక్షణ బృందం ఉంటుంది, ఆటల బృందం ఉంటుంది, అదే న్యాయ సలహా బృందం ఏర్పాటు చేస్తే ఆ పిల్లలు నాకు అన్యాయం చేయండి చెప్పడానికి ఉంటుంది మేడం గారు. అవును, జడ్జి గారు ఏమంటారు? శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ చాలా మంచిదండి, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేది నిజమే. ఇప్పుడు మనము సొసైటీ మారాలి అనే ముందు మనం మారాలి కదా. ఫస్ట్ మన పిల్లలకి ఇంట్లో గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని చిన్న పిల్లల నుంచి మనం పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి మనం ఫస్ట్ పేరెంట్స్ అయ్యి మేము కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి. బయట ఏం జరిగినా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చి రాగానే స్కూల్లో ఏం జరిగింది,
కానీ బస్ నుంచి వస్తారు, బస్సులో ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, ఇలాంటి మనం కొద్ది ఫ్రెండ్లీగా పిల్లలతో మేము కొద్ది మాట్లాడితే పిల్లలు మనకి అన్ని విషయాలు చెప్తారు, ఓపెన్ అప్ అవుతారు. సో మీరు మీరు చెప్తున్నారు సమకాలీనంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయిపోతుంది, వాళ్ళకి ఓకే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, అంటే ఇప్పుడు ఫిలంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఫిలమ్స్ కానీ మీరు చెప్పినప్పుడు యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్స్, వాళ్ళకి సోషల్ మీడియా అనేది చాలా అందుబాటులో ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అని తెలుసుకునే ఏజ్ కూడా కాదు. సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా అంటే మనం కూడా అలా ఉండాలి అని ఒక ఏజ్ లో వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల్ని తప్పు కూడా అని నేను చెప్పలేము. మీరు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు నిజంగా ఇది ఏది గుడ్ ఏది బ్యాడ్, ఇది మేము అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని చెప్పేంత ఏజ్ కూడా పిల్లలకి కాదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఒక గ్రామం స్కూల్ కానీ అక్కడక్కడ వెళ్ళేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు పిల్లలకి. అంటే ఇప్పుడు మైనర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం అమ్మాయిలు అంటే ఏం చెప్తున్నాం, పాప నువ్వు ఎవరైనా టచ్ చేస్తే ఇంటికి వచ్చి చెప్పు, ఎవరికైనా చెప్పు, టీచర్కి చెప్పు, ఎవరు నియర్ బై ఉన్న వాళ్ళకి చెప్పు అని వాళ్ళకి చెప్తున్నాం. అలాగే బాయ్స్ ఉంటే ఏం చెప్పాలి, ఇలాంటి కేసెస్ లో కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది, నువ్వు ఎవరైనా చుడాయిస్తున్నావు అనుకో కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది, అంటే మనకి లీగల్లో అంటే చట్టం ఏం చెప్తుంది అని వాళ్ళకి అవగాహన కూడా కల్పించాలి. ఇప్పుడు నేను చెప్పేది బాయ్స్ మాత్రమే తప్పు, గర్ల్స్ మాత్రమే తప్పు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా అవుతుందంటే సొసైటీలో ఏది అక్యూజ్ ఎవరు ఉంటారో వాళ్ళు బాయ్ గర్ల్ అని వ్యత్యాసమే లేకుండా వాళ్ళపైన లైంగిక దాడి చేస్తున్నారు. సో ఇలాంటిదంటే పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ద పేరెంట్స్ వి షుడ్ పిల్లలకి మేము ఫస్ట్ చెప్పుకోవాలి ఏంటి కరెక్ట్ ఏం బ్యాడ్ అనేసి ఫస్ట్ మేము చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇలా అవుతుంది ఏం చెప్పాలంటే మీరు కూడా ఒక సభలాగా ఏర్పరచుకొని మీరు కూడా చెప్పొచ్చు పిల్లలకి ఇది అవును మైనర్ ఉన్నప్పుడు ఇలా చేయకూడదు. ఒకవేళ కన్సెంట్ తోనే వెళ్ళిపోయి ఏమంటున్నారంటే మేడం నేను ఫోర్స్ గా పిలుచుకోపోలేదు, నాతో కన్సెంట్ తో వచ్చింది అంటారు. మైనర్ ఉన్నప్పుడు వాళ్ళకి కన్సెంట్ లేనిది వాలంటరీనెస్ ఇది వాల్యూనే ఉండదు. మేమేం కన్సిడర్ చేస్తారంటే వాళ్ళు మైనర్ అనే కన్సిడర్ చేస్తాం. ఓకే మీరు చెప్పినట్టు మీ పాయింట్ చాలా వాల్యూ ఉంది. మీ ఇలాంటి అవగాహన కల్పిస్తే ఇలాంటి నేరాన్ని పిల్లలకి ఇలాంటి దారిన వెళ్లకుండా మంచి రూట్ లో ఒక మంచి ప్రజలన్నా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం గారు చెప్పండి. నేను ఈ 20 సంవత్సరాలలో 2 రాష్ట్రాల్లో అన్ని స్కూల్ ఇదే 10 స్కూల్ ఇదేను. ఓకే నేనేం చెప్తాంటే మా డాక్టర్ ఎమి సుదర్శనాచార్య గారు కలాంలో పనిచేస్తున్నారు. డాక్టర్ ఎమి సుదర్శనాచార్య గారు చెప్పండి. వారి ఆధ్వర్యం ఏమంటారంటే నేను పిల్లలు చెప్తే మేడము మీరు ఎవరైతే గ్రామాలలో మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులు కానీ ఎవరైతే ఇది చెప్పొద్దు అంటారు అదే చెప్పాలి అమ్మ నాన్నకి చెప్తా మేడం. ఎవరైతే ఇది చెప్పొద్దు అని అంటారు మీరు అదే చెప్పండి అని ఒక క్లూ ఇస్తాం మేడం, ఒక క్యాప్షన్. ఇది బాగుంటుంది, చాలా మంచి మార్పు వచ్చింది మేడం వెళ్ళి స్కూళ్ళలో చూసినప్పుడు. ఈ పెద్దవాళ్ళు గాని వాళ్ళు గాని వీళ్ళు గాని ఇది చెప్పొద్దు అని మీతో ఎవరైనా అంటే మీరు అదే చెప్పాలి అనంతా వెళ్ళి పిల్లలు చెప్తున్నారు. కొంచెం మార్పు వస్తుంది మేడం గారు. నేనేమంటున్నా మేడం గారు ఒక రోజు దీన్ని మీరు సలహాతోటి గవర్నమెంట్ తోటి వార్పుట్లాగా తీసుకెళ్తే ఏమవుతుందంటే ఒక వైబ్రేషన్ వస్తుంది, పిల్లలు తెలుస్తుంది. మన అప్పుడప్పుడు కొన్ని డేస్ చేస్తే మేడం గారు పలానా చిల్డ్రన్స్ డే అని మొత్తం చిల్డ్రన్స్ ఒక చోటు కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేస్తుంది. దీన్ని కూడా పిల్లల మీద చెబుతున్నటువంటి అగైతలపైన ఒక వార్పుట్ లాగా తీసుకుని ఒక 2 గంటలు ప్రతి ఏకకాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ ప్రతి పిల్లల చేత మీలాంటి టీచర్ల ద్వారా సైకట్రిస్ట్ ద్వారా డాక్టర్ ద్వారా ఒక అన్ని స్కూల్ ఒక్క రోజు వెళ్తే ఏమైందంటే సమాజంలో ఒక వైబ్రేషన్ వస్తుంది మేడం గారు. అవును మంచిదండి. ఇవన్నీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇవన్నీ లీగల్ క్యాంప్ ని కండక్ట్ చేస్తున్నారు, అవగాహన పెంచడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఒకే రోజులో అయ్యే పని కాదు కదా, ఇవన్నీ అందరూ సొసైటీలో ఉండేవాళ్ళు అందరూ కై జోడిస్తే మాత్రమే ఇవన్నీ మనము సాధించగలము. ఓకే మీరు మంచి పని చేస్తున్నారు, అది కంటిన్యూ చేసుకోండి. లాయర్ గారు అలానే ఈ పోలీసుల విచారణ అంటే చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసు విచారణ ఎలా ఉంటుంది? మామూలుగా ఈ యూనిట్స్లో రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ కోసం ఆ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ స్టేట్మెంట్ అనేటటువంటిది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రికార్డ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో
ఇమీడియట్లీ ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ చేత ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. అది చేయించేటప్పుడు వారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఏంటంటే ఎక్కడైతే రెసిడెన్స్ ఉన్నదో వాళ్ళది ఆ అమ్మాయిది అక్కడ కానీ, లేదా ఆమె ఛాయిస్ మేరకు ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ప్లేస్లో కానీ ఆమె యొక్క స్టేట్మెంట్ అనేటటువంటిది రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో చైల్డ్ని ఇమీడియట్లీ ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్టర్ కోసం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా చిన్న పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎవిడెన్స్ అనేటటువంటిది కలెక్ట్ చేయడం చాలా ప్రభావితం అవుతుంది కేసు. కాబట్టి డాక్టర్ ఎగ్జామినేషన్ ఇమ్మీడియట్లీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే అక్కడ సీన్లో కానీ విక్టిమ్ దగ్గర కానీ మనం కలెక్ట్ చేయాల్సినటువంటి స్వాబ్స్ కానీ, స్పెరిటోజావా కానీ, నెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా వైటల్ పార్ట్స్ మీద ఇంజరీస్, ఇన్నర్ ఇంజరీస్, అవుటర్ ఇంజరీ, ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఉంటాయి, ఇన్నర్ ఇంజరీస్ ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడా కనిపెట్టి దాన్ని ప్రభావవంతంగా ఒక డాక్యుమెంట్ రూపంలో డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కలెక్ట్ చేసినటువంటి క్లోత్స్ మీద కానీ మిగతా వాటి మీద కానీ అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్కి రెఫర్ చేయడం ద్వారా ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్ ఇచ్చేటటువంటి ఆ రిపోర్ట్ మీద ఫైనల్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఒక్కోసారి స్పెర్మిటోజోవా కనుక డిటెక్ట్ అవుతే డిఎన్ఏ రూపంలో మనకు ఒక ఆధారం అనేటటువంటిది దొరుకుతుంది. సో దాన్ని ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఆ డిఎన్ఏని అక్యూజ్డ్ యొక్క అఫెండర్ యొక్క డిఎన్ఏతో కంపేర్ చేసినప్పుడు ఇది మన కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద పనికొస్తుంది. ఇది ఎప్పుడు అంటే చాలా కొరాబరేటివ్ అయినా కూడా వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఎవిడెన్స్ అవుతుంది. ఎందుకు అంటే విక్టిమ్స్ ఒక్కొక్కసారి చాలా చిన్న పిల్లలు ఉంటారు, చెప్పలేకపోతారు, డిపోజిషన్ కూడా ఇవ్వలేకపోతారు, స్టేట్మెంట్ కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితులలో మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి ఎవిడెన్స్ అనేటటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇమీడియట్లీ సీన్కి వెళ్ళినప్పుడు సీన్లో కూడా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. మన్యం జిల్లా నుంచి పద్మ గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అదే హస్బెండ్ బాగా తాగడం, కొట్టడం, పిల్లల్ని అరెస్ట్ చేయడం. పిల్లల గురించి కాదమ్మా మీరు మాట్లాడుతోంది ఇప్పుడు. అవునండి, పిల్లల గురించి కూడా చెప్పండి. డ్రింక్ చేసి మొత్తం చాలా రాసి పెడతారు మేడం. పిల్లలు పెద్ద అమ్మాయి అక్క హైదరాబాద్ లో ఉన్నప్పుడు 9 years నుంచే పాపకి అటాచ్ చేయడం స్టార్ట్ చేశాడు మేడం. అప్పటి నుండి అలా చేస్తూనే ఉన్నాడు, కానీ పిల్ల భయపడి చెప్పట్లేదు. పెద్ద అమ్మాయి ఇంకా నాకు తెలిసి చాలా మానసికంగా చాలా పాప ఒత్తిడి పడింది. ఇప్పుడు ఎంత ఏజ్ అమ్మా పాపకి? పాపకి ఇప్పుడు 17 మేడం, ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. ఆ పాపని బయట వైజాగ్లో జాయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే చిన్న పాపకి మళ్ళీ స్టాప్ చేస్తున్నాడు మేడం. మొన్న హాలిడేస్ ఇచ్చారు కదా, మే నుంచి ఏప్రిల్ మేను, అప్పుడు నేను బయట పనికి వెళ్ళిపోతే పిల్లల మీద చేయడం చూస్తున్నాడు. అదే ఏం చేయాలో అర్థం అవట్లేదు మేడం. చాలా ఎంత ఘోరంగా అంటే ఇంట్లో తల్లిదండ్రుల నుంచి కూడా రక్షణ లేదు పిల్లలకి. ఇప్పుడు ఈ సెక్షువల్ అఫెన్సెస్ అనేది పిల్లలకి ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. నియర్ బై రిలేటివ్స్. మేడం చెప్పినప్పుడు ఇంట్లోనే ఫాదరే చేస్తున్నారంటే పిల్లలకి ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది? అమ్మ, మీకు మీ హస్బెండ్ పిల్లల పైన సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారని మీకు ఎప్పటి నుంచి తెలిసిందమ్మా? ఆ పెద్ద పాప అప్పటి నుంచి తెలుసు ఆవిడకి. మళ్ళీ మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలేదమ్మా? కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు మీ హస్బెండ్ పైన? మొన్న లాస్ట్ వీక్ ఇలా తాగి కొడితేనే నేను వెళ్ళాను మేడం, ఉమెన్స్ ఓఎస్సీకి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు, కొడుతున్నారు అనేసి పిల్లలు ఉండాలమ్మా దీనికైతే అన్నారు. పెద్ద పాప అయితే వైజాగ్ లో ఉందండి, చిన్న పాప ఎగ్జామ్స్ మండే నుంచి అంటే సర్లేమ్మ పిల్లల్ని తీసుకురాకు, ఇప్పుడు మామూలు మాట్లాడమనండి అంటే వెళ్ళాం మేడం. అలా ఏముండదమ్మా, వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చినారంటే పిల్లల పైన సెక్షువల్ అసాల్ట్ అయిందని కన్సర్న్ పోలీసు కంపల్సరీ పిల్లలు ఉండే అవసరమే లేదు. ఎనీ పర్సన్ అంటే మీరు పేరెంట్ గా మీరు వెళ్ళినారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకోవాలి, పిల్లలు ఉండే అవసరం లేదు. కంప్లైంట్ తీసుకెళ్ళాను మామూలుగా, అంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఓకే, దీని నుంచి నాకు చాలా టెన్షన్ భయంగా ఉందని మేడం అని చెప్పాను కదా. ఓకే, మీ అమ్మ మీరు ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది మీది? విశాఖ జిల్లా. విజయనగరం. విజయనగరమా? ఓకే.
ఓకే అమ్మ వాళ్ళు అంటే మీరు వెళ్ళేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవసరంలో కూడా లేదమ్మా. మీరు 100కి డైల్ చేయండి, లేకపోతే 1098 చైల్డ్ సేఫ్టీ ఉంటుంది కదా టోల్ ఫ్రీ, దానికి కంప్లైంట్ మీరు దానికి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చేసి మీ దగ్గర కంప్లైంట్ తీసుకుంటారమ్మా. ఇలాంటి కేసెస్ నాకు 2 months వరకు చెప్పలేదు మేడం. అవును, పిల్లలు చెప్పరమ్మా, ఎందుకంటే ఫాదర్ అయి భయపెట్టింటాడు. మీ అలా కాదండి, పెద్ద పాపకి అలా జరిగినప్పుడు అప్పుడే ఆవిడ యాక్షన్ తీసుకొని ఉండాలి ఆయన మీద. అంటే ఆమె హస్బెండ్ అనేసి ఆమె టాలరేట్ చేసింది, ఇలాంటి టాలరేట్ చేయదమ్మా. 0 టాలరెన్స్ ఉండాలి ఇలాంటి విషయంలో. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా 100 కానీ లేకపోతే 1098 కి మీరు కాల్ చేయండి, వాళ్ళు కంపల్సరీ వచ్చేసి మీరు యాక్షన్ తీసుకుంటారమ్మా. మీరు నేను ఏమంటే ఇప్పుడు ఇంట్లోనే ఇలాంటి జరుగుతుంది అన్నప్పుడు పిల్లల్ని సేఫ్టీ హోమ్ అంటే రెస్క్యూ హోమ్లో జాయిన్ చేసేసి గవర్నమెంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పిల్లలకి అంటే వాళ్ళు మెంటల్ ట్రామాలో ఉన్నారు, ఫాదరే ఇలా చేసినారంటూ మెంటల్ ట్రామా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళు వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని సైకియాట్రిస్ట్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కాబట్టి కౌన్సిలింగ్ ఇలాంటివి వాళ్ళకి రెఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా స్టెప్ తీసుకోండి, ఇంకా సఫర్ చేసే అవసరమే లేదు. అంటే తాగిసలా అవుతాడు మేడం, అసలు అన్కాన్షియస్ అయిపోతాడు తాగాడంటే. అవునమ్మా, తాగినా తాగకపోతున్నా ఫాదర్ ఒక పిల్లల పైన ఇలా చేసాడు తప్పు కదమ్మా. చేయలేదు అంటున్నాడు మేడం, మొన్న చెప్తే వాళ్ళు అలాగే ఎందుకు అలా చేస్తాను, పిల్లలు అబద్ధం చెప్పారు కదమ్మా. మీరు పిల్లల్ని ట్రస్ట్ చేస్తారా, హస్బెండ్ ని ట్రస్ట్ చేస్తారా? మీకు కూడా ఇబ్బంది పరిస్థితి ఇద్దరు మధ్యలో. కానీ మీరు యాక్షన్ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందేమా. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా 100 లేకపోతే 1098కి కాల్ చేయండి, వాళ్లే వచ్చేసి మీకు కంప్లైంట్ తీసుకొని మీకు ఏం కావాలి సహాయాలు అన్ని వాళ్ళు అందిస్తారమ్మా. మీరు భయపడే అవసరం లేదు. మీకు మీ హస్బెండ్ నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీకు మీ పిల్లలకు. జడ్జి గారు అసలు వింటుంటేనే మనకి అసలు ఆడపిల్లలకి రక్షణ ఎక్కడుంది అనిపిస్తోంది. ఒక తండ్రి అలా చేస్తున్నాడంటే అసలు ఏంటండి చట్టం ఏం చేస్తుంది? అసలు ఇప్పుడు సమాజంలో రిలేషన్షిప్ కి వాల్యూనే లేకపోయింది మేడం. ఇప్పుడు మాకు చాలా కేసెస్ వస్తుంది, అది పిల్లలు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది నిజంగా. ఇప్పుడు చూడండి, వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాట నమ్ముతుంది కానీ పిల్లలు చెప్పిన మాట నమ్మట్లేదు. అంటే నమ్మడం కాదు, షీఈ్ ఇన్ డైలమా. ఇప్పుడు పిల్లల్ని వదలలేదు, హస్బెండ్ ను కూడా వదులుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆమె ఇన్ని రోజులు టాలరేట్ చేసుకొచ్చింది. ఇప్పుడు ఎప్పుడు ఆమెకు బియాండ్ కంట్రోల్ అయిందంటే అతని పైన పిల్లల పైన హరాస్మెంట్ ఎక్కువైపోయింది అనే స్టేజ్ లో ఆమె ఓపెన్ అప్ అవుతా ఉంది. సో ఇవన్నీ ఏమవుతుంది, ఫ్యామిలీలో కొన్ని రిపోర్టెడ్ కేసెస్ మనకు వచ్చేది ఒక 50%, అన్రిపోర్టెడ్ కేసెస్ నంబర్స్ ఆఫ్ ఉంది. అంటే ఇలాంటి కేసెస్ చాలా మంది చెప్పరు. ఇప్పుడు హస్బెండ్ ఉండొచ్చు, బ్రదర్ ఉండొచ్చు, ఎవరైనా ఇంట్లో ఉన్న ఓన్ ఫ్యామిలీ మెంబర్సే కూడా ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ అంటే ఇప్పుడు బయట చెప్తున్నారు అనుకోండి, ఓకే మా పరువు పోతుంది, హస్బెండ్ పైన బరువు తీస్తావా నువ్వు అన్నట్టు సొసైటీ సపోర్ట్ చేయదు. ఈమె ప్రాబ్లం అంటే చూడండి, పోలీస్ స్టేషన్ వెళ్ళింది, పోలీస్ వాళ్ళు కూడా ఆమెకు కౌన్సిలింగ్ తీసుకురమ్మంటారు. ఇలాంటి కౌన్సిలింగ్ ఏం అవసరం ఉంది? అవసరం లేదు కదా, డైరెక్ట్ దే క్యాన్ టేక్ యాక్షన్. అది సమాజం సొసైటీ అలా తయారైపోతుంది. ఇలాంటి ఒక కేసెస్ లో మేము సపోర్ట్ గా ఉండాలి, వాళ్ళకి అండంగా ఉండాలి అనే మనోభావనే పోయింది. ఓకే, ఇలాంటి వాటికి నిజంగానే రుజువులు సాక్ష్యాలు ఉండాలంటారా? ఒక వైఫ్ వచ్చి హస్బెండ్ మీద అలా చెప్తున్నప్పుడు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి కదండి? కంపల్సరీ తీసుకోవాలి మేడం, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇప్పుడు సార్ చెప్పినప్పుడు వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పిల్లలు పోలీస్ స్టేషన్ వెళ్లే అవసరమే లేదు. ఇంట్లోనే వచ్చేసి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఉమెన్ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లేకుండా అంటే సివిల్ డ్రెస్ లో పాప ఎక్కడున్నారో అంటే నాట్ ఓన్లీ హౌసే కాకుండా రెస్క్యూ హోమ్ లో ఉంది, హాస్టల్లో ఉంది, పిల్లలు ఎక్కడున్నారో అక్కడే వెళ్ళేసి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తర్వాత వాళ్ళు పిల్లల్ని ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ జరిగింది అంటున్నారు, వాళ్ళని హాస్పిటల్ కి పంపించడము. సార్ చెప్పినప్పుడు హాస్పిటల్ పంపిస్తే దే విల్ కలెక్ట్ ఆల్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు స్వామ్ ఇది అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు, కనెక్ట్ చేసుకుని అది FSL పంపిస్తారు. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. కొన్ని అంటే మేడం చెప్పినట్టు ఇప్పుడు 13 years నుంచి స్టార్ట్ అయింది, నవ్వు 17 years పాప, ఇన్ని రోజు జరిగింది కాబట్టి దాంట్లో ఎవిడెన్స్ ఏముండదు. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే విక్టిమ్ ఒక స్టేట్మెంటే చాలు సెక్షువల్ అసాల్ట్ కేసెస్ లో, కొరాబరేషన్ అనేది అవసరమే లేదు. ఎందుకంటే విక్టిమ్ ఇస్ ద సఫరర్, ఆమెకి ఏం జరిగిందో ఆమె బయటపడుతుంది. కానీ కొన్నిసారి ఇప్పుడు చాలా డిలే అయింది కాబట్టి మెడికల్ ఎవిడెన్స్ కూడా ఏమీ ఉండదు. అలాంటి పరిస్థితిలో విక్టిమ్ స్టేట్మెంట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్.
ఇప్పుడు పోలీస్ ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్తున్నారు చేసేవాళ్ళంటే పాతకాలంలో పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, అక్కడే కంప్లైంట్ ఇవ్వాలి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు జస్ట్ మీరు ఓరల్ గా గానీ ఫోన్ ద్వారా గానీ చెప్పినా కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ పోక్సో యాక్ట్ కేసెస్. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి మధు గారు. హలో మధు గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం పాపది ఇంతకుముందు పోక్సో అయింది మేడం. పోక్సో అయితే మేడం, పోక్సో అయి 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళీ పాపని టార్చర్ పెట్టిన కాకపోతే ఇంకో పెళ్లి చేసుకొని కానీ ఆ పాపని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు మేడం. ఇప్పుడు ఎంత అండి ఏజ్ పాపకి? పాపకి 18 వచ్చింది మేడం. 18 వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను మేడం. 18 కూడా నిండలేదు. 18 అయింది మేడం. 18 అంటే పోయిన 13కు 18 అయింది మేడం. 18 తారీఖు 13వ తారీఖు అయింది. 14వ తారీఖు పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకుని మాకు ప్రాణభయం ఉంది, మా అమ్మ నాన్న తరపు నుంచి అని చెప్పి కేసు పెట్టారు మేడం. ఓకే, అబ్బాయి ఏజ్ ఎంత అండి? అబ్బాయికి 25 ఉంటుంది మేడం, 25-26. అయితే అంతకుముందు 9th నుంచే టార్చర్ పెడుతుంది మేడం. టార్చర్ పెడితే పోక్సో కేసు అయింది. డిఎస్పీ గారు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కోర్టులో నడుస్తుంది మేడం. 2.5 సంవత్సరాలు కోర్టులో నడుస్తుంది. దాని తర్వాత అయింది మేడం. ఓకే, లాయర్ గారు దీని నుంచి ఎట్లా మేడం ఈ కేసు చేయాలనుకుంటున్నాం. అక్కడేమో మమ్మల్ని లాయర్ ఏమనుకున్నారంటే వాళ్ళు పెట్టుకున్న లాయర్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం కాదు అని చెప్పేసి అంటారు మేడం. దీన్ని ఏం చేయాలంట కదా. అమ్మాయి కేసు పెండింగ్ ఉన్నదా అండి ఇప్పటికి? కేసు పెండింగ్ ఉన్నదా అండి ఇప్పటికి? కేసు పెండింగ్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నా అది 17 ఇయర్స్ 18 ఇయర్స్ లోపల మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లదు. తర్వాత 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత చేసుకుంటే మాత్రం ఆ మ్యారేజ్ చెల్లుతుంది. అయితే కేసు అనేటటువంటిది ఎక్కడ పోదండి. అమ్మాయి కనుక విక్టిమ్ కనుక సపోర్ట్ చేస్తే ఆ కేసు నిలబడుతుందండి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కన్సర్న్డ్ పోలీస్ వాళ్ళని కొరాబరేట్ చేసుకుంటూ పీపీ గారిని కలవండి, మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సార్ పీపీ గారిని కలిసాం సార్ ఇట్లా అయింది. 18 కాగానే బాబు అమ్మాయిని పెళ్లి చేసుకోండి సార్ అంటే, సరే మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి. అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందా అండి? బలవంతంగా చేశారా? అంటే వాళ్ళు నేను కాకపోతే ఇంకా నేను చేసుకుంటానికి పోతే ఇప్పటికే కోర్టుకు 2-3 సార్లు తెలియావు కదా, ఇక నేనే చేసుకోవాలి, నేను ఇంకెవరు లేరు నేను చేసుకుంటానికి అని చెప్పేసి ఇబ్బంది పెట్టి అమ్మాయిని భయపెట్టి మేడం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని అమ్మాయి అతని దగ్గరే ఉంటుంది మేడం. ఇప్పుడు అమ్మాయి అతని దగ్గర చూసుకుంటున్నారా అండి? కలిసే ఉంటారు మేడం, ఇద్దరు కలిసే ఉన్నారు. అప్పుడు పోక్సో అయినప్పుడు మేడం డాక్టర్ సర్టిఫికెట్లు అన్ని పాజిటివ్ గా వచ్చాయి. అంటే సెక్సువల్ గా కలవడం ఇవన్నీ ఇబ్బంది పెట్టడం, పాపకు ఫోటోలు చేయడం, మళ్ళీ మెయిల్ లో పెట్టడం ఇట్లా చేస్తే నాకు తెలిసింది మేడం. తెలిసి ఎమర్జెన్సీ మళ్ళీ కేసు పెట్టి అమ్మాయి వాంగ్మూలం అమ్మాయి ఇచ్చింది మేడం. 24 hours లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అమ్మాయి టెస్టులు చేశారు, ఇవన్నీ చేశారు. అతను జైలు వేశారు మేడం. 60 రోజుల్లో 90 రోజులు బయటకు వచ్చారు మేడం. బయటకు వచ్చి మళ్ళీ తర్వాత 2.5 సంవత్సరాలు అయింది మేడం. మధ్యలో జడ్జి గారు సస్పెండ్ అయ్యారు, కొంచెం కేసు డిలే అయింది. మళ్ళీ జడ్జి గారు వచ్చే లోపు ఈ 18 మేడం ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు మేడం. పేరెంట్స్ కి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మేడం. కేసు కంటిన్యూ కావాలనుకుంటున్నాం మేడం. కేసు కంటిన్యూ అవుతుందండి, కేసు కంటిన్యూ అవుతుంది. దాంట్లో మీ ఎవిడెన్స్ జడ్జి గారు రికార్డ్ చేస్తారు. మీ ఎవిడెన్స్ రికార్డ్ చేసినప్పుడు ప్రాపర్ గా చెప్పండి ఏం జరిగింది అనేటటువంటిది. దాన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత ఉన్న ఎవిడెన్స్ స్క్రీన్ చేసేసి వారు జడ్జిమెంట్ చెప్తారు. ఏమి ఇబ్బంది పడొద్దండి. మీకు సాయం చేయడానికి అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కంపల్సరిగా తీసుకోండి. అవసరం అనుకుంటే విక్టిమ్కి ఎయిడ్ ఇవ్వడానికి కూడా ఈ చట్ట ప్రకారం, పోక్సో చట్టం ప్రకారం అవకాశం ఉందండి. మీరు లీగల్ ఎయిడ్ కూడా అడగొచ్చు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని కానీ, తాలూకా లీగల్ సర్వీసెస్ అథారిటీని కానీ వెళ్ళేసి మీకు లీగల్ ఎయిడ్ కావాలంటే అక్కడ మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ఒక సపరేట్గా ఒక అడ్వకేట్ని కూడా మీకు అటాచ్ చేస్తారు లీగల్ ఎయిడ్ కోసం. మీరు ప్రాపర్గా ప్రొసీడ్ అవ్వండి కేసున. ఇబ్బంది ఏం లేదండి, మీకు ధైర్యంగా ఉండండి, న్యాయం జరగడానికి అవకాశం ఉంది. జడ్జి గారు, వీళ్ళు కేసు నుంచి తప్పించుకోవడానికి కాంప్రమైజ్ అయ్యారంటారా? అలాగే ఉంటుంది, చెప్తున్నారు కదా. ఇప్పుడు నీకు ఎవరు పెళ్లి చేసుకోరు అనేసి అతను బ్లాక్ మెయిల్ చేసి అలా పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు మనం చూడాల్సి అంటే అఫెన్స్ ఎప్పుడు జరిగిందని చూసుకోవాలి. అఫెన్స్ జరిగింది వెన్ షీ వాజ్ మైనర్. సో అదే వస్తుంది. ఇప్పుడు పాప కోర్టులో వెళ్ళేసి నాకు ఇబ్బందిగా, నాకు ఫోర్సబుల్ గా నాకు థ్రెట్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకున్నారు, నాకు అఫెన్స్ జరిగింది, నేను అంటే మైనర్ ఉన్నప్పుడు ఇతను నా పైన సెక్షువల్ అసాల్ట్ చేసినారు అని చెప్పిందైతే ఆ కేసు నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం పోక్సో చట్టం, అవగాహన, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.